తమకు అడిగినంత డబ్బు ఇవ్వలేదని రాజన్న భక్తులపై హిజ్రాలు దాడికి పాల్పడ్డారు. దక్షిణ కాశీ ప్రసిద్ధిగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దేవాలయాల వద్ద హిజ్రాలు భక్తుల నుండి ధర్మం వేయాలంటూ అడగటం సహజం. కానీ రాజన్న దర్శనం కోసం వచ్చిన ఓ కుటుంబం అడిగినంత ధర్మం చేయలేదంటూ భక్తులతో హిజ్రాలు దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహానికి లోనయ్యారు. క్రమంలో ఓ హిజ్రా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై దాడికి పాల్పడటంతో హిజ్రాలకు భక్తుల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు కలుగు చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అయితే అడిగినంత డబ్బు ఇవ్వలేదని హిజ్రాలు భక్తులపై దాడికి పాల్పడటం సరికాదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాజన్న భక్తులు స్థానికులు కోరుతున్నారు. పైసలు అడుగుతున్నా తిరిగి అడుక్కోవాలి. ముసలి కొట్టేందుకు మేము ఆల్రెడీ ఇచ్చిపోయినా, మేము ఆల్రెడీ అందరి కోసం ఇచ్చిపోయినా. లేట్ వచ్చినందుకు వాళ్ళని కొడతారు. ఏమైందమ్మా, అసలు ఏమైంది? వాళ్ళు ఏమంటది ధరావు సత్యనారాయణ నేను మనం నేను బడి పెట్టుకొని పోతాను. నాకు కోపం రాదు. దేవుని కాడికి వచ్చిన దర్శనం సత్యనారాయణ నేను మనమని పెట్టుకుని వాళ్ళు ఏమైనా బాడుకం ఏంటి కొట్టుకున్నావు అన్న పెడువి మన ఒక్కడే పెట్టిండుగా ఎర్రబాటు వాడు ఉన్నాడు. కలగలేదా కలగేదానికి కానీ ఒక్కసారి దిక్కుమన్నా తలకాయ నాకు. వీళ్ళు ఎందుకైనా వస్తున్నారు. మేము పైసలు ఇచ్చేసినాం ఆల్రెడీ. మా తమ్ముడు ఉన్నాడు, ఆడి పైసలు ఏమంటే అన్నారు. ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పినాం. వీళ్ళు వెనకేసుకున్నప్పుడు వాళ్ళు గుంజుకొని పోతున్నారట. అన్ని ఎందుకు తీసుకుపోతామంటే మా అమ్మ తిట్టిందట. తిట్టినందుకు వీళ్ళు కొట్టింది, మా తాతని కొట్టింది. మేమే ఇంతవరకు మా అమ్మని ముట్టాలని చేయలేము. తిట్టలేము కూడా. రోడ్డు కొట్టడానికి ఆడే ఉన్నాడు రెడ్ అటు భక్తులు ఇబ్బంది పెట్టద్దన్న దర్శనానికి వస్తాం. ప్రేమతో అడుగుతూ ఇస్తాము, లేకపోతే లేదు. ఎందుకు కాదు, ఎందుకు ఇబ్బంది పెట్టుడు భక్తులని చెప్పే. భక్తులని నీకు ఇష్టం ఉంటే అడుగు. ధర్మం అనేది ధర్మము. మరి అమ్మ ఆగి వాళ్ళు ఇచ్చేది ఉంటే ప్రేమతో. తిరుపతి కాడ లేకుండా చేసిర్రా, ఈడ కూడా వీళ్ళని లేకుండా చేద్దాం.